హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే టిఫిన్తో స్టార్ట్ చేసామన్నమాట. 2 మైసూర్ బజ్జీతో స్టార్ట్ చేసాం. దాని తర్వాత అలా పూరి తినాలనిపించింది. సో పూరి కూడా తినేసాం. దాని తర్వాత ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి ఉల్లిపెసరు అయితే చెప్పాను గాయస్. సో ఉల్లిపెసరు అయితే మనకి వేసిస్తాను అన్నాడు. కొద్ది ల్యాగ్ అవుతుందని చెప్పేసి నేను యూట్యూబర్ బ్రో బాగా కాల్చని చెప్పాను. నువ్వు యూట్యూబర్ అని అడిగాడు. అవును బ్రో అని చెప్పాను. రోస్ట్గా కాల్చిస్తాను అన్నాడు మనోడు. సో మనమైతే ప్లేట్లోకి తీసుకున్నాం గాయస్. సో తీసుకొని అలా చట్నీలో ముంచుకొని తింటే ఆ ఉల్లిపాయలతోటి ఆ పెసలతోటి చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత అలా కొత్త వలస మా మేనత్ ఫంక్షన్ అని చెప్పారు. సో దాని తర్వాత అలా వస్తున్నాం గైస్. మనమైతే కొత్త వలస అక్కడికి వెళ్ళి చూస్తే మనకు వేడివేడిగా గారెలు అయితే వేస్తున్నారు గైస్. మా బాపలు ఏదో చెప్తారండి. ఏ కూర అది? బా కోడి మాసం అంటది. సో గాయస్, మా బాపలు ఇద్దరైతే బిర్యానీ అయితే వండుతున్నారు అనమాట. చికెన్ బిర్యానీ. ఆ చికెన్ బిర్యానీ అనేది చాలా బాగా వండుతారు ఇద్దరు కలిపి. ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ వేస్తాం అన్నది. సో చికెన్ అయితే వేస్తుంది గాయస్. చూడండి, చికెన్ అయితే బాగా మ్యాగ్నేట్ చేశారు. సో అందరూ కలిపి చికెన్ తిందామని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే వీళ్ళు చికెన్ బిర్యానీలో చికెన్ వేస్తాం అన్నారు. సో దాని తర్వాత మనకి చికెన్ కర్రీ కూడా వేరేగా వండుతారు అన్నారు గాయస్. సో చికెన్ అయితే వేసి కలిపిన తర్వాత మా రెండో బాప అయితే బియ్యం అంతా వేస్తుంది బిర్యానీ వండడానికి. సో బియ్యం అంతా వేసిన తర్వాత మా బాపలిద్దరూ కలిపి వండుతారంట. వాళ్ళు ఏంటంటున్నారు మీ మాటలోనే వినండి గాయస్. కుమారంటి కాదు, ఇక్కడ నాదా అంటే ఆశా అంటారు. ఆశా ఆంటీ. హే గాయస్, నేనైతే మా మేనత్నే వడ్డించమన్నాను అనమాట బిర్యానీ అయితే. సో మా మేనత్ అయితే ఇష్టంతో వడ్డించింది. దాని తర్వాత మా మేనత్త ప్రతి సంవత్సరం మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వస్తారనమాట. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. చాలా అంటే చాలా బాగుంది. దేవుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం కూడా చాలా బాగుంది. నేనైతే ఫుడ్ తిన్నాను. ఫుడ్ అయితే చాలా బాగుంది గైస్. సో దీని లొకేషన్ వచ్చేసి కొత్త వలస కొండగుడి. అంటే మనం మ్యాప్లో చూసినా సరే వచ్చేయచ్చు గైస్. సో అలాగా పైకి వచ్చి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాం గైస్. ఎందుకంటే మా బాపకి చిన్న ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లంలో దండం పెట్టుకుంటే అది సక్సెస్ఫుల్గా దేవుడు నెరవేర్చాడు. సో ప్రతి సంవత్సరం అయితే మేము ఇక్కడికి వస్తాం గైస్. సో ఉంటాను గైస్. See you guys. Bye.